గట్ల కొండల నెంబర్ బట్టి పోతూనే ఉండాలి, పులుసు గారిపోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ కార్తిక్. ఈరోజు మనం లొద్ది మల్లేశ్వర స్వామి టెంపుల్ వెళ్తున్నాం. ఇది ఎవ్రీ ఇయర్ పోదాం అనుకుంటున్నా కానీ కుదురుతలేదు. ఇది సంవత్సరంలో ఒక్కరోజే ఓపెన్ ఉంటుంది. అది తొలి ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ పోదాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇయర్ ఎట్లయినా పోదామని ఫిక్స్ అయినా. కొంతమంది ఓపెన్ ఉందంటారు, కొంతమంది లేదంటారు. ఎందుకంటే ఇది టైగర్ బ్రీడింగ్ సీజన్ అనమాట. సో వెళ్ళొచ్చు అంటారు. 5 o'clock వరకు వెళ్తే అడగన్నా చూడొచ్చు. సో ఎట్లయినా చేసి వెళ్దాం. అక్కడ అయితే ఎలో చేస్తే వెళ్దాం, లేకపోతే శ్రీశైలమైన దర్శనం చేసుకొని వద్దాం. బట్ వెళ్ళడానికి అయితే పక్కా ట్రై చేయాలి. అది పక్కా చూడాల్సిన ప్లేస్, విజిట్ చేయాల్సిన టెంపుల్. అది టెంపుల్ అంటే గోపురాలు అట్లా ఏముండదు. ట్రెక్కింగ్ చేయాలి, కొండ ఎక్కి దిగాలి. అక్కడ ఉంటుంది, చూపిస్తా. మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. ఇది ఒకటే పెట్టాలి, మళ్ళీ 20 kilometers వరకు ఏముండదు. ఇప్పుడైతే శ్రీశైలంకి రీచ్ అయినా. చలి మాత్రం చాలా చలి ఉంది, అండ్ గాలి కూడా ఘోరంగా గాలి వస్తుంది. ఇక్కడ ఒక దగ్గర ఆగినాం టిఫిన్ చేసి. ఇంకొక 12 kilometers ఉంది అనుకుంటా. 12 kilometers ఉంది ఇక్కడ నుంచి లొద్ది. ఇక్కడ ఆగినాం. సో పర్మిషన్ లేదంటారు కానీ చూడాలి పోయి. ఇగో ఇదే మా గ్యాంగ్ ఈరోజు. ఈ అంకుల్ వాళ్ళతో వెళ్ళాం. ఇగో ఇది మీ ఇక్కడ బండి దగ్గర ఉన్నది మా బ్రదర్ అన్నమాట. మా బ్రదర్ని ఎప్పుడు చూపిలే కదా, చూపిస్తా. అంకుల్ వాళ్ళు ఎట్టిగాలు వచ్చారు. నేను మా అన్న మన బైక్ మీద వచ్చేసినాం. హాయ్. ఇక్కడ ఇది హంస రిసార్ట్, హంస స్టేస్ అంట. బాగుంది ఇది. ఎప్పుడైనా శ్రీశైలం దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇది స్టే బాగుంది. ఏసీ 3500, 3000 ఛార్జ్ చేస్తారట. నాన్ ఏసీ అయితే 2500, అట్లా 22 hours అంట. బాగుంది లోపల. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా. టీవీ ఉంది, ఏసీ ఉంది, బయటికి మంచి వ్యూ ఉంది. ఇంకేం కావాలి? ఇది ఫైబర్తో చేసారు. గాలి ఏందో కానీ ఘోరంగా వస్తుంది గాలి అయితే. చలి మాత్రం మామూలుగా చలి లేదు. ఇప్పుడు నెక్స్ట్ కొండ ట్రెక్ చేయాలి. అది మాత్రం చాలా మజా వస్తుంది. అంకుల్ వాళ్ళతోటి మంచి మజా చేస్తావు. ట్రెక్కింగ్ చేసే ముందు కొంచెం వార్మప్ చేస్తుండు, కొంచెం ఫ్రీ అవుతుంది బాడీ. అండ్ శ్రీశైలంకి దూరం నుంచి వచ్చే వాళ్ళు ఈ ప్లేస్ పక్కా కన్సిడర్ చేయండి, ఒకసారి విజిట్ చేయండి. స్టేకి చాలా బాగుంది, ఒకసారి చుట్టుపక్కల చూడండి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఉంది, ప్లే ఏరియా ఉంది. అండ్ ప్లేస్ కూడా ముందలకి చాలా ఉంది. మీరు పార్కింగ్ కూడా నో ప్రాబ్లం. చాలా వెహికల్స్ తెచ్చుకున్నామో పార్క్ చేసుకోవచ్చు. అండ్ మీకు బయటికి పోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడే మీకు టిఫిన్స్, లంచ్, డిన్నర్ అన్నీ ఇక్కడే దొరికేస్తాయి. అండ్ నైట్ పూట క్యాంప్ ఫైర్ కూడా ఉంది అంటూ, కానీ డౌటే చెప్పలేము. అయితే స్టార్ట్ అయిపోయింది. ఇట్లా దొడ్డిదారి నుంచి పోతున్నాం లోపలికి. ఫైనల్లీ ట్రెక్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చలో. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంకుల్? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 4 to 5. ఇట్లా చెక్కి చెట్లకి. ఓకే, ఈ మార్క్స్ చూసుకుంటే వెళ్ళాలా ప్రస్తుతానికా? ఓకే ఓకే. యాక్చువల్ అది ఒరిజినల్ దారి.
రూట్ మాత్రం చాలా డేంజర్ ఉంది. మంచిది పిక్ చేసుకురు. చాలా 2 కర్రలానే. ఇక్కడైతే కర్ర ముఖ్యం, దిగులు లేకుంటే అస్సామే. అక్కడ అంకుల్ కష్టపడుతుడు. ఇప్పుడు వ్యూ చూడండి. నల్లమల్ల ఫారెస్ట్ బ్యూటీ చూడాలంటే లొద్దు రావాల్సిందే. చాలా అంటే చాలా బాగుంది. ఏదో ఫోటో కోసం అని ఇక్కడ నిలబడ్డా కానీ ఫుల్ ప్యాక్ అయింది. ఫోటో అయిపోయిన రప్పన ఉరికొచ్చేసిన వెనకకి. ఎలో చేయరు అన్నారు కానీ ఎంతమంది వస్తారు చూడుర్రి. ఎలో చేయరని ఇంటికాడే కూర్చుంటే బిస్కెట్ అయ్యేది. వచ్చి మంచి పని అయింది. ఇక్కడ నడుచుకుంటూ పోతుంటే ప్రతి వ్యూ నచ్చుతుంది. ఈ వ్యూ అయితే నాకు ఫేవరెట్. చాలా బాగుంది. ఇట్లా ల్యాండ్స్కేప్లో వైడ్ యాంగిల్లో బాగుంది. కట్ట చాలా పనికొస్తుంది. ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు ఇంకా బాగా పనికొస్తుంది కర్ర. అసలైన టాస్క్ ఇది కాదంట, ఇంకా ఉందంట ముందర టాస్క్. అక్కడ ఉన్నారు. ఇక్కడి నుంచి పోయి అక్కడ చేరుకోవాలి. ఇది వాటర్ ఫాల్ ఉందా? వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇగో ఇక్కడ చిన్న చిన్న కింద ఇక్కడ స్టెప్స్ లెక్క ఉంది మొత్తం అంతా. అట్లా కిందికి వెళ్ళిపోతుంది. చిన్న కోనేరు లెక్క స్టార్ట్ అయింది ఆడ. ఇక్కడ అంకుల్ వాళ్ళు టీం వర్క్తో నడుస్తారు. ట్రెక్కింగ్ మాత్రం మస్తు మజా వస్తుంది. ఆ కొండ మీద నుంచి గట్లొచ్చి ఆడ చిన్న వాగుంది, అది దాటి ఈ కొండ మీదకి వచ్చినాం. కింద కనపడుతుంది అదే టెంపుల్. ఇప్పుడు ఇదంతా దిగాలనా? కొండ అంతా దిగి ఇట్లా పోవాలా? చుట్టూ తిరిగి పోవాలి. చుట్టూ తిరిగి దూకొచ్చు కానీ 1 టైం పేమెంట్ అది. ట్రెక్కింగ్ అయితే మంచిగా క్యాలరీస్ అన్ని కరిగిపోతాయి. కానీ ఎప్పుడైనా ఇంత హెవీగా ట్రెక్కింగ్ చేయాలంటే మాత్రం మీరు ట్రిప్ ప్లాన్ ఉంటే ఏ ట్రిప్కైనా బైక్ రైడ్ అయినా ఒక 3-4 డేస్ ఎన్ని రోజులైనా కానీ దానికంటే ముందు ఒక 1 వారం రోజులు ఎక్సర్సైజ్లో వర్కౌట్లో స్టార్ట్ చేయండి, లేదా జిమ్లో జాయిన్ కాండి. సో దట్ మీరు ఇంత ఎక్సెస్ ఆఫ్ డ్యూటీ చేసినా కానీ మీకు బాడీ అంత స్ట్రెయిన్ కాదు. సో అట్లా ఎప్పుడైనా ట్రిప్ ఉన్నప్పుడు ఒక 3-2 డేస్ ముందే వర్కౌట్లు చేయడమో, జిమ్కి పోవడమో, కార్డియో చేయడం, వాకింగ్ చేయడం చేయండి. సో దట్ మీ బాడీ అనేది ఎక్సెస్ స్ట్రెస్ కానీ స్వెట్ కానీ దానికి అడాప్ట్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ అండ్ మెయింటైనింగ్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అసలైనది స్టార్ట్ అవుతుంది. 45 డిగ్రీస్ యాంగిల్ ఇది. అదే లాగేస్తుంది డైరెక్ట్ కి. ఇది పెద్ద టాస్క్ అంకుల్. మా అన్నకి వారానికి ఒకసారి ఇట్లాంటివి చేస్తే చాలు. ఫుల్ బాడీ వర్కౌట్. లతీసా గుట్టేకాలంటారా? ఇక్కడ ఆంటీ హైలైట్ చెప్పు లేకుండా నాకన్నా సూపర్ నడుస్తుంది. ఈ నీచికి పడితే కానీ కథమే. ఊడలు పట్టుకొని కిందికి దిగాలి. ఊడలు కూడా లేవు పట్టుకోవడానికి. రాళ్ళు పడుతున్నాయి. సపోర్ట్ దొరకలే అన్న. కానీ పాకురుంది బాగా. ఇక నీళ్ళు అంటే ఈ రాళ్ళు మరీ జారిపోతాయి. అదే ఆల్మోస్ట్ నీళ్ళే ఉన్నాయి లాస్ట్ టైం. ఓ ఇంకా అంతుందా కింద? ఇక్కడైతే అక్కడ వరకు అయితే రాళ్ళు ఉన్నాయి కానీ ఇక్కడ రాళ్ళు కూడా లేవు, జారుతుంది. చూసు మొత్తం అట్లా ఇక జారుకుంటూ పోవడమే, జారబండ. పో పడ్డాడు మా అన్న, జారుతాడు మెల్లగా. ఇగో ఈడరాయి ఇట్లా రా.
ఎట్లా రష్ ఉందా బ్రో కింద అయిపోయిందా ఆంటీ మాత్రం క్రేజీ చిన్నగా చిన్నగా ఎట్ లాస్ట్ వచ్చేసినాం లొద్ది మల్లేశ్వర స్వామి. రెండు కొండలు ఎక్కి దిగి ఎట్ లాస్ట్ పైనుంచి వాటర్ వస్తున్నాయి కింద దారా. అక్కడే టెంపుల్ ఓన్లీ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇవి అక్కడ తేనె తెట్టలు ఉన్నాయి చూడండి. చల్లగా చిన్న చిన్న చేపలు. లాస్ట్ టైము బిఫోర్ లాస్ట్ టైము ఇంత పెద్దగా ఉన్నాయి చేపలు. ఈ పొడుగు ఇలా ఉన్నాయి మంచి ఈడినా తిరుగుతున్నాయి. ఏం కాదు ఏమంటారు పాప ఏమంటారు వాటి మనం ఏమనకపోతే మనం ఏమన్నా. పూజ అయితే అయిపోయింది. ఇక్కడ వెనక కనపడుతుంది కదా ఇదే, అందులో శివుడు ఉన్నాడు. అక్కడ వీడియో తీద్దామంటే కాలే కానీ చిన్న క్లిప్ తీసిన అది ప్లే చేస్తా చూడండి. అట్నుంచి వస్తాం మనం. అట్నుంచి వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇది కనపడుతుంది కదా, ఇందులో శివుడు ఉంటాడు. ఫుల్ రష్ ఉంది అక్కడ. అట్లా వచ్చి ఇదంతా మళ్ళీ సాయంత్రం వరకు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. మళ్ళీ రేపటి నుంచి క్లోజ్. ఇది ఓన్లీ ఒక్కరోజు మాత్రమే, తొలి ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రసాదం వండుకుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కానీ ఇంకొంచెం మంచిగా బాగా చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లుంటేనే మజా వస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎవ్రీ ఇయర్ ఒకరోజు ఓపెన్ ఉంటుంది కాబట్టి పక్కా రావాలి, చూడాలి, దర్శించుకోవాలి శివయ్యని. చాలా మంచిగా అనిపించింది నాకైతే. చాలా పీస్ఫుల్గా ఉంది. చల్లగా ఉన్నాయి వాటర్, చాలా చల్లగా ఉన్నాయి. కొండల ప్లేస్ కదా అట్లా వస్తుంది. దుఃఖబుద్ధి అవుతుందని ఈత రాదు. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే శివలింగం ఉంటుంది కదా, ఇక్కడ శ్రీశైలంలో సలేశ్వరంలో సేమ్ షేపు, సేమ్ సైజ్, సేమ్ రేషియోలు ఉంటాయి. ఇందాక అంకుల్ చెప్పాడు, నాకు కూడా తెలియదు. అయితే నేను చూసినాక అదే అనుకున్నాను. శ్రీశైలం కూడా సేమ్ ఇంతే ఉంటుంది సైజు. బట్ మస్తు మజా వచ్చింది. కానీ పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు వచ్చినాం కదా, రిటర్న్ ఎక్కడం చాలా పెద్ద టాస్క్. అదే దారిలో రిటర్న్ వెళ్ళాలి. సో దారి ఇది, ఇట్లా పోవాలి. ఇక్కడ చిన్నగా స్లిప్ అయినా మాత్రం అల్ల పడిపోతాం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. థ్యాంక్స్ టు దీస్ రెడ్ టేప్ షూస్. ఈ మంచి గ్రిప్ ఇచ్చినాయి ఎక్కడానికి. మా అన్న షూస్ దొబ్బేసిన నేనే. ఇది స్లిప్ అవుతుంది వారాలు. ఈ సీజన్లో వానలు వచ్చింటే మాత్రం అవుట్ ఒక్కొక్కళ్ళు. కానీ పండు ముసలు కూడా ఎక్కుతారు. మొత్తం శివాయ నమః. సుభాష్ మంజమాల్ బాగా గుర్తొస్తుంది ఈ లొకేషన్ చూస్తుంటే. ఊడలు పట్టుకొని ఎక్కుతావా? అంతే అంతే, ఎక్కేసి కానీ అంతే అంతే. కమ్మాన్ అంతే. నేను కళ్ళు మూసుకొని వచ్చేసాను అంతే. అవునా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంతే అట. లిటరల్లీ పులిసిపోయింది. దిగేటప్పుడు ఇట్లా జారబండ కదా, ఎక్కేటప్పుడు ఇట్లుంది అది చక్కగా. మన రాళ్ళు కూడా సపోర్ట్ లేదు చక్కగా.
మధ్యలో వాన పడ్డది, స్లిప్ అవుతుంది కదా, ఘోరంగా స్లిప్ అవుతుంది. లిటరలీ 2 కొండలు ఎక్కడం దిగడం, మంచి కార్డియో, ఫుల్ మజా, దూలు తీరిపోతుంది భయ్య. కానీ మస్ట్ విజిట్, అసలు చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. లిటరలీ ముసలోళ్ళే కాదు, చిన్న పిల్లలు ఎత్తుకొని తీసుకొస్తారు, అది కూడా ఇట్లాంటి వేళ. ఎంత బతి ఉంటే రావాలి. కొత్తగా అన్నట్టు ముసలోళ్ళు కింద కొబ్బరికాయలు అమ్ముతారు, పూజ సామాన్లు అమ్ముతారు, లడ్డూలు అమ్ముతారు. ఇవన్నీ ఇక్కడి నుంచి 2 కొండలు దిగి ఎక్కి అక్కడ తీసుకుపోయి ఆడ అమ్ముతారు. అసలు క్రేజీ. యంగ్స్టర్స్ ఎక్కలేకపోతారు కానీ ముసలోళ్ళు బాగా ఎక్కుతారు. అదేందో మరి. లొద్ది మల్లేశ్వర స్వామి టెంపుల్ క్రేజీ ఉంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్, అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది. ఇప్పుడు ఇక్కడి నుంచి అంకుల్ వాళ్ళు నల్గొండ వెళ్ళిపోతారు. నేను మా అన్నయ్య శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని ఈరోజు నైట్ కానీ రేపు ఎర్లీ మార్నింగ్, మండే కదా, రేపు ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకొని రిటర్న్ టు నల్గొండ. కానీ మస్ట్ విజిట్ అండి, పులుసు గారిపోతుంది. ఇక్కడైతే వచ్చేసినాం. ఇక మన బైక్ అయితే ఇక్కడ ఉంది. అంకుల్ వాళ్ళది కార్ తెచ్చారు కానీ టైర్ పంచర్ అయిపోయింది. మేము అట్లా నుంచి దొడ్డిదారులు వచ్చినాం. అండ్ ఇది బయట మెయిన్ రోడ్డు, రైట్ సైడ్ పోతే శ్రీశైలం, లెఫ్ట్ సైడ్ పోతే రిటర్న్ టు నల్గొండ. మేము శ్రీశైలం వెళ్తుంటే చాలా వెహికల్స్ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. మేము వెళ్ళిన సండే, నెక్స్ట్ మండే. యాక్చువల్ అయితే మండే రోజు చాలా రష్ ఉండాలి, శ్రీశైలం వెళ్ళాలి, కానీ అన్ని వెహికల్స్ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. శ్రీశైలానికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు దర్శనానికి వెళ్ళి రావాలి. ఐ మీన్ వచ్చేసరికి చాలా లేట్ అయింది. టైం ఎంత అవుతుందనే? ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాం. సో ఇప్పుడు నైట్ దర్శనం చేసుకొని వచ్చి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఒకటి ఉంటుంది, అది కూడా చూసుకొని అప్పుడు రిటర్న్ స్టార్ట్ అవుదాం. ఇక్కడ ఫ్రీ దర్శనం వెళ్ళే ఎంట్రీ ఆపోజిట్లోనే మీకు ఫోన్ డిపాజిట్ చేసే కౌంటర్ ఉంటుంది, బ్యాగ్ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది, చెప్పులు డిపాజిట్ కౌంటర్ ఉంటుంది. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ 40 minutesలో అయిపోయింది దర్శనం. ఎన్నిటికి 7 o'clock వెళ్ళాం, 8 వరకు బయటకు వచ్చేసినాం. మధ్యలో ఒక 20 minutes ఫోన్ కౌంటర్లో పెట్టడం, ఒక 10 minutes అటు ఇటు చెకప్ అయిపోయింది. కానీ ఏమంటే నైవేద్యం అంట 7కి గేట్ క్లోజ్ చేసి 8కి ఓపెన్ చేస్తారు. జస్ట్ ఓపెన్ చేయగానే 5 minutesలో దర్శనం అయిపోయింది. బట్ సండే ఎక్కువ రష్ ఉంటుంది అన్నారు కానీ ఎక్కువ ఏం రష్ లేదు. సండే ఈవినింగ్ ఎక్కువ రష్ లేదు. మార్నింగ్ మళ్ళీ 5 AM ఒక దర్శనం ఉంటుంది, అది చూసుకొని రిటర్న్ అవ్వాలి. ఇప్పుడే ఆడ ఒకటి స్టేజ్ మీద డ్యాన్స్లు అయ్యాని చిన్నపిల్లలకి నంది అవార్డులు ఇచ్చారు. అవి క్లిప్ ప్లే చేస్తే చూడండి. నాకు ఈ అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ విశ్వస్కెన్ లెక్క అనిపించింది, అందుకే తీసిన. అండ్ మార్నింగ్ 5 o'clock దర్శనం కూడా వెళ్ళాం, అది కూడా 40 minutesలో అయిపోయింది. అండ్ మాకు సత్రం ఉంది, సత్రం ఎదురుగానే పెట్రోల్ బంక్ ఉంటే కొట్టించుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయినా. బ్రో ఇక్కడ మనకి సాక్షి గణపతి ఇంకా లొద్ది మల్లేశ్వర స్వామి వెళ్ళినప్పుడు ఈ 2 bros కలిసిరు. ఇప్పటికి ఇది 4th time కలవడం. 4-5 సార్లు కలిసిరు, వేరు ప్లేస్లో కలిసినాం. కలుస్తూనే ఉన్నాం లొద్ది కాడి నుంచి. రాము సుధాకర్ అన్న చాలా మంచి మాట్లాడుతున్నారు. అండ్ చెంచల్ కూడా మనకి లోకల్ హైదరాబాద్ అయితే మళ్ళీ కలుస్తారు, హైదరాబాద్లో కూడా కలుస్తారు, మళ్ళీ రాబోయే బ్లాక్స్లో కూడా కనపడతారు. శ్రీశైలం దాటగానే సాక్షి గణపతి వస్తుంది. సాక్షి గణపతి దాటగానే మనకి పాలధార పంచదార అని వస్తుంది. ఇక్కడ నుంచి కిందికి మెట్లు ఉంటాయి, నడుచుకుంటూ వెళ్ళాలి. చూపిద్దాం అనుకున్నా కానీ టైం సరిపోక చూపించలేదు. డ్యామ్ గేట్ కూడా మేము వెళ్ళిన 1 week బ్యాక్ ఓపెన్ చేశారండి, ఇప్పుడైతే క్లోజ్ ఉంది, కానీ వ్యూ బాగుంది. శ్రీశైలం 3S జెన్కో గెస్ట్ హౌస్లో మా అంకుల్ వాళ్ళు ఉంటే ప్రసాదం వేయడానికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ రూమ్ కాడ నుంచి వ్యూ చాలా బాగుంది. శ్రీశైలం అండ్ పాతాళగంగ క్లియర్గా కనపడుతుంది. అండ్ మనకి డ్యామ్ వెనక వైపు బోటింగ్ ఉంటుంది, అది కూడా చాలా క్లియర్ వ్యూ ఉంది. అక్కడ నుంచి కూర్చొని చూస్తుంటే ఎంతసేపు అయినా చూడబుద్ధి అయింది. రిటర్న్ అయితే నేను ఎక్కువ డ్రైవ్ చేయలేదు, మా అన్నకి ఇచ్చేసిన. నేను వెనక కూర్చొని మంచిగా బీరోల్స్ తీసుకున్నా, మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నా. ట్రిప్ ఫొటోస్ అనే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మనకి బయోలో లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో కొట్టేసేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.